పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము గల యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్రమైన పాదములు కొందనాలు. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా నీ కరుణా కటాక్షం మాతో ఉంచి నాయన, మా జీవితంలో మేము ఏ విధంగా జీవించాలో నీ పరిశుద్ధమైన వాక్కు చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ కరుణా కటాక్షం మాకు అనుగ్రహించి మీరే ఆదరించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయం 9వ వచనం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేనైతే నిత్యము ప్రచురము చేయుదును, యాకోబు దేవుణ్ణి నిత్యము కీర్తించదను. చాలు. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. నేనైతే నిత్యము యెహోవా స్తుతిని అనగా ఆయన స్తుతిని నేను ప్రచురము చేసేదను. ఏం చేస్తారట? యెహోవా స్తుతిని అంటే దేవుణ్ణి ఏ విధంగా మనం స్తుతించాలో, దేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో, మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం ఎట్లా ఘనపరచాలో, ఏ విధంగా మహిమపరచాలో, ఏ విధంగా ఆయన మాట ప్రకారంగా జీవించాలో, ఆయన వాక్యానుసారంగా ఏ విధంగా బ్రతకాలో, దేవుని యొక్క నామమును ఏ విధంగా మనం ప్రకటించాలో, నేను ఇవన్నీ మనం చేసినప్పుడు ఆయనకు స్తుతి చెల్లించినట్లే. అందుకే నేను ఇక్కడ అంటాడు, నేనైతే నిత్యము, ఎప్పటివరకట? నిత్యము అంటే యేసు ప్రభు నమ్ముకున్న దినము నుంచి మొదలుకొని, యేసయ్యను నమ్ముకున్న దినము నుంచి మొదలుకొని, మనము ఈ లోకములో యేసయ్యను, మన యొక్క శరీరమును, మన ఆత్మ విడిచిపోయే క్షణం వరకు మనం ఏం చేయాలా? యేసయ్యను మనము స్తుతి చెల్లిస్తూ ఉండాలా. ఆయన స్తుతులను వచ్చి మనము వివరిస్తుండాలి. ఎందుకు స్తుతించాలో మనం వివరించాలి, బోధించాలి, చెప్పాలి. నేనైతే నిత్యము ఆయన స్తుతి ప్రచురం చేస్తా. యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తిస్తాను. ఇక్కడ భక్తులు అంటాడు అంటే యాకోబు యెహోవా సేవకుడు. అంటే యాకోబు దేవుడు ఎవరు? మరి యెహోవాయే. యాకోబు దేవుడు ఎవరమ్మా? యెహోవా. చెప్పాలా? నోరు లేదా? ఎవరు? యాకోబు దేవుడు ఎవరు? యాకోబు మనలాంటి వ్యక్తే, మనలాంటి మనుషుడే. కానీ దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు, దేవుని మాట ప్రకారంగా జీవించాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతికాడు, దేవుని యొక్క దేవుని యొక్క విశ్వాసము కలిగి ఒక భక్తిపరుడిగా జీవించాడు మనలాంటి వ్యక్తి. కనుక మొట్టమొదట అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన యొక్క నామమును తెలుసుకున్నారు. అందుకే ఇక్కడ భక్తుడు యాకోబు దేవుణ్ణి కీర్తించదను. కీర్తించాలి అంటే ఆయనను గురించి పాడాలి, ఆయనను గురించి ప్రచురం చేయాలి, ఆయనను గురించి ఆయన చేసిన గొప్ప కార్యం గురించి ప్రజల్లో తెలియజేయాలి, సాక్ష్యం ఇవ్వాలి. యాకోబు దేవుణ్ణి ఆనాడు యాకోబు దేవుడు యెహోవా. మరి ఈనాడు ఆ యాకోబు దేవుడైన యెహోవాయే ఈ లోకానికి మానవుడిగా యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చిండు. ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు మన దేవుడు ఎవరు మరి? యేసుక్రీస్తు. మన దేవుడు ఎవరు? యేసయ్య. మనం ఇప్పుడు యేసయ్యని చేయాలి, కీర్తించాలా. అంటే కీర్తించడం అంటే పాడడమే కాదు,
చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 26వ వచనం చదువు. 24 చదువు. ఆయన కీర్తి, ఎవరి కీర్తి? ఎందుకట? ఏం కీర్తి అట? 23వ వచనం చూస్తే ఒక మాట ఉంటుంది, వారి సమాజ మందిరంలో ప్రవేశించి దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు, అనగా ఆయన దగ్గరకు వచ్చిన ఈ మాటలు, దేవుని రాజ్యం గురించి ఎవరైతే మాటలు వింటారో ఆ మాటలు వింటున్న వారిలో ఏదైనా రోగం ఉంటే ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. బాగు చేసుకుంటారు. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరచుచు ఆయన గలిలయ అంతటా సంచరించాడు. ఆ తర్వాత సిరియా దేశమంతటా వ్యాపించాడు. ఎందుకు? యేసు ప్రభు రోగులను బాగు చేస్తాడు. యేసు ప్రభు వ్యాధుల్ని, దీర్ఘమైన వ్యాధులు, రోగం అంటే మరి రోగాలు వేరు, వ్యాధులు. వ్యాధి అంటే ఏంటంటే అది నిత్యము మనల్ని బాధిస్తూ ఉంటుంది. వ్యాధి ఏం చేస్తూ ఉంటుంది? అది ఆ వ్యాధి మనకు పోదు. ఎందుకు? అది ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఉందనుకోండి, ఆ వ్యాధి ఒక దగ్గర ఆపరేషన్ చేస్తే ఇంకో దగ్గర చలేస్తుంది. చేస్తాయా కదా? క్యాన్సర్ పోదు. క్యాన్సర్కి ఇప్పటికి కూడా మందు కనిపెట్టలేకపోయాను. ఒక దగ్గర ఆపరేషన్, కరెంటు పెట్టిననుకో ఇంకో దగ్గర స్టార్ట్ అయింది. వారు క్యాన్సర్ వ్యాధితోనే చచ్చిపోవాల్సిందే. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది అనుకోండి, మరి దానికి కూడా మందు కనిపెట్టలేదు. ఉపశమనం కలిగించడానికి మందులు ఇస్తాను. ఎయిడ్స్ వ్యాధి కూడా మందు ఇంకా కనిపెట్టలేదు. ఎయిడ్స్ వ్యాధి వస్తే రోజు రోజు క్షీణించిపోయి వాళ్ళు చచ్చిపోవాల్సిందే. టీబీ వ్యాధి వచ్చింది అనుకోండి, దానికి కూడా మందు కనిపెట్టలేదు. మందులు వచ్చినాయి, ఉపశమనం మాత్రమే. కానీ ఆ వ్యాధి ఎప్పుడో ఒకసారి మళ్ళీ సెలేస్తూనే ఉంటుంది. వ్యాధులు, ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని స్వస్థపరచు గలిలయంతటా సంచరించాడు. అందుకే ఆయన అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ ఉంటే ఆయన యొక్క కీర్తి, అంటే ఆయన గురించినటువంటి సాక్ష్యము మరి ఆ యొక్క మరి దేశమంతా తెలిసిపోయిందట. దేశమంతా ఎట్లా ప్రచురమైంది? ఇప్పుడు గంగారంలో నువ్వు ఒక మాట మాట్లాడినావు అనుకో, గంగారంలో ఓ 10 మంది ఉన్నారు, ఒక మాట మాట్లాడదు. ఆ 10 మందిలో ఉన్న ఆయన ఎక్కడ ఉంటాడు? ఏదో ఊరు నుంచి వస్తాడు. ఆ ఊరైన ఏం చెప్తాడు? అరే పలాని యేసు ప్రభు అట బాగు చేస్తాడట. వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇంకొక ఊరు చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, చెప్తారు. ఇట్లా దేశమంతా పాకిపోయింది ఆయన. రోగులు బాగైన వాళ్ళు ఏం చేస్తారు మరి? చూడండి, అప్పుడు ఆనందయ్య మందని వచ్చింది. ఏది? కరోనా టైంలో. విన్నారా? ఎప్పుడైనా విన్నారా? వినలేదా? ఆనందయ్య మందని వచ్చింది గుంటూరులో. ఆయన అన్ని ఆకులు కలిపేసి మందు చేసి తయారు చేసి కరోనాకి ఇస్తాడు. ఇక కరోనాకి వాళ్ళకి ఎఫెక్ట్ కావట్లేదని ఆ మందు వచ్చింది. ఓ రాష్ట్రాలకు పాకిపోయింది అంతే. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కరోనా మందు కోసం పరిగెత్తుకొని వచ్చారు అక్కడికి. ఇప్పటికీ ఆ పేరు పోవట్లే, ఆనందయ్య మందు అంటారు. ఇప్పుడు ఆయన పేరు ఏందట? ఆనందయ్య మందు. మరి ఒక మనిషి మందిస్తే కరోనా తగ్గుతుందని, కరోనా రావట్లేదని, మరి అది రాష్ట్రం అంతా పాకితే అప్పుడు దానితో పెద్ద గొడవలేని. మరి ఆ పోలీసు వాళ్ళు అందరూ కూడా ఇదంతా మరి ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి, ఇది నిజమా అబద్ధమా అని ప్రభుత్వాలు కూడా దాన్ని చెకింగ్ చేశారు.
దాన్ని శాస్త్రం దగ్గర పంపించి డాక్టర్ దగ్గర దాన్ని చెక్ చేపిస్తే దీనివల్ల మంచిదే చెడేమి లేదని చెప్పిన తర్వాతనే ఆ మందు వాడండి అని చెప్పాను. ఇన్ని చికాకులేని మరి రాష్ట్రం అంతా పోతే మరి యేసయ్య ఉట్టిగానే బాగు చేస్తాడు. అప్పుడు ఎవరు వచ్చాడు ఏరు ముంచే దేవుడు అని విన్నారా? గుర్తుందా? విన్నారా మీరు? ఏరు ముంచే దేవుడు అని వచ్చాడు అంటే ఆయన క్రిస్టియనే. అప్పుడు ఆయన నీళ్ళలో ఏరు ముంచితే చాలట, ఆ నీళ్ళు తాగినా రాసుకున్న రోగం వద్దట. అది పెద్దది. ఇప్పుడు ఏరు ముంచే దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. కనుక యేసయ్య మరి ఆ యొక్క కీర్తి ఆ దేశమంతా తెలిసింది. ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఆయన కీర్తి పాకిపోయింది. పాకిందా లేదా? ఈ ప్రపంచంలో ఉన్న ఇప్పుడు ఇండియాలోనన్నా మనం కొంతమంది క్రైస్తవులు ఉన్నాం, కానీ క్రైస్తవ దేశాలు దగ్గర దగ్గర 108 దేశాలు క్రైస్తవ దేశాలేనా? 108 దేశాలు క్రైస్తవ దేశాలేనట. క్రైస్తవులు మాత్రం అక్కడ ఉంటారు అంతే. మన ఇండియాలోనే అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇండియా ఎట్లా అయిపోయిందంటే మరి ఆ ఇండియాలో కొంతమంది చేసిన మరి పరిస్థితులను బట్టి ఈరోజు మరి హిందూ దేశంగా మారిపోయింది. కనుక ఈ భారతదేశంలో కూడా అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు? ఆయన కీర్తి ప్రపంచమంతా పాకింది. ప్రపంచమంతా ఈరోజు ఆయన ఆరాధిస్తాను, ఆయన ఘనపరుస్తాను, ఆయన మహిమపరుస్తాను, ఆయనే దేవుడు రక్షకుడని మరి విశ్వసిస్తాను. ఎన్ని హింసలు జరిగినా, ఎన్ని గొడవలైనా, ఎంతమంది దూషించినా, ఎంతమందిని చంపేసినా ఇంకా పెరుగుతూనే ఉన్నారు. తగ్గుతారా? పెరుగుతూ ఉన్నారు. కనుక ఒక ఊరిలో ఒక వ్యక్తి చంపితే ఇంకా 10 మంది లేస్తూ ఉన్నారు. అక్కడ యేసుప్రభువుని నమ్ముకున్నారు. ఎందుకు? దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళని దర్శిస్తాడు. కనుక ఆయన కీర్తి మరి సిరియా దేశమంతా కూడా మరి ఆనాడు దేశమంతా కూడా సిరియా దేశమంతా కూడా వ్యాపించింది. సిరియా దేశస్తులు వారు అన్యజనులు, సిరియనులు, వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు. ఆ దేశమంతా మరి సిరియా దేశానికి వచ్చి ప్రేమేంద్ర ఉన్నారా? ఈనాడు ప్రపంచమంతా కూడా క్రీస్తు యొక్క మరి సమాచారం, క్రీస్తు యొక్క మరి సిలువను గురించిన వార్త, క్రీస్తు యొక్క మరి మరణ పునరుద్ధాన వార్త ప్రపంచమంతా కూడా పాకున్నది. ఎవరు దాన్ని ఆపలేరు. ఎవరు కూడా ఆయన కీర్తిని ఆపలేరు. కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు నమ్మిన వాళ్ళు చనిపోతూనే ఉంటారు, రక్షింపబడుతూనే ఉంటారు. మరి శ్రమలు పొందేవారు పొందుతూనే ఉంటారు, హింసింపబడేవారు హింసింపడుతూనే ఉంటారు, మరి మరణించేవారు మరణిస్తూనే ఉంటారు, మరి ఆ ప్రాణాలు త్యాగం చేసేవారు ప్రాణాలు త్యాగం చేస్తూనే ఉంటారు. అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ యేసయ్య కీర్తి మాత్రం ఇక ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది. బండల్లోకి, సందుల్లోకి, పొదల్లోకి, అన్ని స్థలాలకి క్రీస్తు నామం వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడు మరి సెల్లు వచ్చినాయి, ఇప్పుడు టీవీలు వచ్చినాయి. యేసయ్య కీర్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక గుడిసె ఉంటుంది, ఒక గుడిసె వేసుకుంటారు, అడిగి ఉంటుంది, గుడిసె వేసుకుంటారు, ఆ గుడిసెలో టీవీ ఉంటుంది. ఇప్పుడు టీవీ కూడా ఇంత పెద్ద ఎందుకు కొనగల, సెల్ కొనుక్కోవడం చాలని టీవీలో అన్నీ కనబడుతున్నాడు, అన్నీ వస్తూ ఉంటాయి. కనుక కీర్తి మరి ప్రపంచమంతా పాకిపోయింది. కనుక మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదా? అది వాళ్ళ ఉద్దేశమైనది. క్రైస్తవ దేశాలు 108 ఉండొచ్చు, కానీ ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు క్రీస్తును అందరూ అనుసరిస్తారా లేదా? కనుక దేవుని యొక్క బిడ్డలకే దేవుని యొక్క రాజ్యంలో స్థానం దొరుకుతుంది. అందుకే ఆయన కీర్తిని మనం ఏం చేయాలా? మరి ప్రచురించాలా. ఎవరు ప్రచురించారు? ఈ ఇండియాకు యేసు ప్రభు శిష్యుడైన తోమా గారు వచ్చి ఈ ఇండియాలో క్రీస్తును ప్రకటించాడు. మొట్టమొదటి స్వార్థికుడు, మొట్టమొదటి సేవకుడు, మొట్టమొదటి క్రీస్తును ప్రకటించిన వ్యక్తి ఎవరై అంటే ఆ యొక్క యెరూషలేము నుండి ఇదిగో ఇండియాకు వచ్చి క్రీస్తును ప్రకటించాడు. కొన్ని కోట్ల మంది యేసు ప్రభువును ఈనాడు అనుసరిస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల మంది మరి చర్చిలు కట్టబడ్డాయి. ఎంతమంది ఎన్ని హింసించినా దేవుని మందిరానికి వెళ్ళేవారు వెళ్ళకుండా మానట్లేదు.
ఎంత బాధ పెట్టినా సువార్త ప్రకటించే వాళ్ళు ప్రకటించకుండా ఉండట్లేదు. ఎందుకంటే వారి యొక్క హృదయంలో యేసయ్య నివసిస్తాడు కనుక అన్నిటిని భరించి క్రీస్తు కోసం బ్రతుకుతూ ఉన్నారు. మనం కూడా మరి ఎవరి కోసం బ్రతకాలి? యేసయ్య కోసమే బ్రతకాలి. యేసయ్యనే స్తుతించాలి. ఆయన ఎందుకు స్తుతించాలో, ఎందుకు స్తుతిస్తున్నామో, దేవుడు మన జీవితంలో ఏం చేసిండో అవన్నీ కూడా మనం ప్రచురం చేయాలి. యాకోబు దేవుణ్ణి నేను కీర్తించదను అనగా నేను పాడతా, ఆయన కీర్తిని తెలియజేస్తా. పాటల ద్వారా తెలియజేయచ్చు, మాటల ద్వారా తెలియజేయచ్చు, స్తుతుల ద్వారా తెలియజేయచ్చు, మరి దేవుణ్ణి గణపరచడం ద్వారా తెలియజేయచ్చు. ఈ విధంగా నానా విధములుగా ఆయన యొక్క నామమును మనము ఆయన గురించి మనం తెలియపరచాలి. అందుకే కీర్తన గ్రంథము 83వ అధ్యాయము చూడండి, 83 4 వచ్చింది చూడండి. వారు ఇశ్రాయేలీల పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదామని ఆనాడు ఇశ్రాయేలు గురించి శత్రువులు మాట్లాడుకున్నారు. శత్రువుల గురించి శత్రువులు ఏం మాట్లాడుకున్నారంటే, ఇశ్రాయేలీలను ఇక మనము కనపడకుండా చేయాలా, వారు జనముగా కూడి ఉండకుండా చేయాలా, వారందరినీ కూడా నాశనం చేయాలి. ఇక ఇశ్రాయేల్ అనే పేరు ఇక ఉండటానికి వీల్లేదు. ఎవరి పేరట? ఇశ్రాయేలీల పేరు ఉండకూడదట, పేరు అనేది ఉండొద్దట. ఎప్పుడు అనుకున్నది? ఆ యొక్క ఇజ్రాయేల్ కాలంలో శత్రువులు అనుకున్నారు, ఇశ్రాయేల్ అనే పేరుకి ఉండకుండా వారిని నాశనం చేయటానికి వారు సిద్ధపడ్డారు. ఈరోజు జరిగేది ఏంటిదో తెలుసా? మీరు చూడట్లేదు, వీడియోలో వినట్లేదు. భారతదేశంలో హిందువులు మాత్రం ఉండాలా, క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు. ఇంకా కొన్ని సంవత్సరాల్లో మరి అందరినీ హిందువులుగా మార్చేస్తారట. ఏం చేస్తారట? విన్నావు నువ్వు? చెప్పాలి అందరికీ, నువ్వు వచ్చినప్పుడు కూతురు చెప్పాల. హిందువులు ఇక్కడ ఈ భారతదేశం ఎట్లా ఉండాలంట? హిందువులుగా ఉండాలా, క్రైస్తవులు అనేవారు ఉండటానికి వీల్లేదు అని మరి వారి ప్రభుత్వము మరి ఫామ్లోకి రావాలని, వారి ప్రభుత్వంలో వారు గెలవాలని, ఆ ప్రధానమంత్రిగా అన్ని రాష్ట్రాలకి, ఒక రాష్ట్రంలో చూస్తే ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇంకో రాష్ట్రంలో చూస్తే ఇంకో క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇంకో రాష్ట్రంలో చూస్తే ఇంకో ముఖ్యమంత్రి క్రిస్టియన్గా ఉన్నాడు. రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు కూడా. అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో క్రిస్టియన్ చాలామంది ఉన్నారు. వారు భారతదేశానికి ఏదైనా బాధ వచ్చిందంటే, క్రైస్తవుల మీద బాధ వచ్చిందంటే వాళ్ళు కూడా వాదిస్తారు, ఒప్పుకోవట్లేదు. మరి ఆ యొక్క పార్లమెంటులో యేసు ప్రభు నమ్ముకున్న క్రిస్టియన్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇదిగో క్రైస్తవులు హింస పెట్టడానికి వీల్లేదని వాదిస్తారు. దేవుడు ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. ఇంకేం చేస్తారు వాళ్ళు? హిందూ దేశంగా ఏం మారుస్తారు? ఎవ్వరు మార్చరు, హిందూ దేశంగా మార్చలేరు. హిందూ దేశంగా మారాలంటే ఈ యొక్క భారతదేశం నాశనం అయిపోవాలి, అంతే. ఇక ఏమైపోవాలా? నాశనం అయిపోవాలి, అంతే. ఇక అంతే తప్ప వేరే మార్గం లేదు. కనుక క్రైస్తవులను ఎవరు ఆపలేరు. అందుకే నెహ్రూ గారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మరి ఈ యొక్క క్రైస్తవులు అనేవారు పడుకున్న సింహం లాంటి వారు, వారు లేపకండి అన్నాడు. ఎవరు? నెహ్రూ గారు. ఎవరు? నెహ్రూ మొదటి ప్రధాని. గట్టే చెప్పు, నాకు వినపడద్దా? మొదటి ప్రధాని ఎవరు? నెహ్రూ గారే కదా. ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆయన క్రిస్టియనా? మరి క్రిస్టియన్ కాదు. క్రైస్తవులు పడుకున్న సింహం లాంటి వాళ్ళు, వాళ్ళని లేపకండి అన్నాడు. వాళ్ళ దేవుడు గొప్పవాడు అన్నాడు. వాళ్ళ దేవుడు కలగజేసుకుంటే ఎవ్వరు ఈ లోకంలో జీవించరు అని, పడుకున్న సింహం లాంటి వాళ్ళు లేపకండి. అందుకే వారు సింహాలైనా కూడా ఎవరిని మృంగాలని చూడరు, ఎవరిని కొట్టాలని చూడరు, ఎవరిని నాశనం చేయాలని చూడరు, ఎవరిని బాధ పెట్టాలని చూడరు.
వారు సింహాలే. సింహము గర్జిస్తే మరి జంతువులను కూడా గడగడ వణుకుతూ ఉంటాయి. ఆ యొక్క అరణ్యం అంతా కూడా మరి ధ్వనిస్తూ ఉంటుంది. అని అరుపు వినపడితే, సింహ అరుపు. కనుక క్రైస్తవులు కూడా లేస్తే, వారు ఒకవేళ కలగజేసుకుంటే ఎవరు మిగలరు. ఎందుకంటే ఆ సింహంతో మరి కొదమ సింహమైనటువంటి దేవుడు, కొదమ సింహమైనటువంటి యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. కనుక మరి ఆయన మనము క్రైస్తవులు సింహం లాంటి వాళ్ళే కాదు, క్రైస్తవులకు అండగా ఉన్న యేసయ్య సింహము. ఆయనేమో సింహము, కొదమ సింహం, మనమో సింహం లాంటి వాళ్ళం. ఎవరమ్మా? యేసయ్య ఏమో కొదమ సింహం, మనమేమో యేసయ్య లాంటి వారు. అంటే కొదమ సింహం లాంటి వాళ్ళం అంటే యేసయ్య లాంటి వాళ్ళం మనం. కనుక యేసయ్య ఊరుకోడు, మరి యేసయ్య బిడ్డలు అంటే యేసయ్య ఊరుకోడు, యేసయ్య బిడ్డలు కూడా ఊరుకోరు. కనుక దేవుడు ఏం చేయాలో చేస్తాడు. ప్రపంచంలో చాలామంది రాజులు క్రైస్తవులను నాశనం చేయడానికి వచ్చారు, కానీ ఇప్పటివరకు ఎవరు శాతగాలే. వాళ్ళు నాశనం అయిపోయారు తప్ప క్రైస్తవులు మాత్రం నిలిచే ఉన్నారు. అప్పుడున్న క్రైస్తవులు చంపేయచ్చు, కానీ మరి ఎంతోమంది క్రైస్తవులు చూడండి, మనం పొలంలో నాటేస్తాం, లేకపోతే చెలకలో మనం విత్తనాలు పెడతాం, లేకపోతే ఇప్పుడు మొక్కజొన్న వేశారు. ఉదాహరణకి మీరు మొక్కజొన్న విత్తనాలు వేసారు, మొక్కజొన్న చెట్లు ఎక్కువ ఉంటాయా లేకపోతే గడ్డి చెట్లు ఎక్కువ ఉంటాయా? ఏమ్మా, గడ్డి మొక్కలు ఎక్కువ ఉంటాయా మొక్కజొన్న మొక్కలు ఎక్కువ ఉంటాయా? ఇప్పుడు గడ్డి మొక్క ఒక్కొక్క దాంట్లో ఎన్ని మొక్కలు ఉంటాయి? ఓ పంజాలకి ఇంత పొడుగు ఇట్లా యాపిస్తుంది. అది యాపిస్తే ఎన్ని మొక్కలు ఉంటుంది అంటే ఒక్కొక్కటి తీస్తే ఒక్క దాంట్లో తీసిన మొక్కలు ఉండవు. నువ్వు వేసిన ఇత్తనాల మొక్కలు నువ్వు 10 ఎకరాల్లో ఒక గడ్డి దాంట్లో వచ్చిన దాంట్లో ఉండవు, అన్ని మొక్కలు ఉండవు. మరి అట్లా ఎన్ని ఉంటాయి? మొత్తము ఆ కర్రలకి ఇట్లా ఎగబాగుతూ ఉంటాయి. మొక్కజొన్న కర్రలకి ఎగబాగుతూ ఉంటాయి. మీకు అర్థం కావాలని చెప్తాను. మనము విత్తనాలు వేసేది తక్కువ, కానీ గడ్డి మరి ఎట్లొస్తుంది మరి ఎక్కువ. అందుకే నువ్వెన్ని ఇది చేసినా ఏం చేసినా గడ్డి మొలిసినట్టుగా దేవుని బిడ్డలు మొలుస్తూనే ఉంటారు, పైకి వస్తూనే ఉంటారు. వాళ్ళని ఎవరు ఆపలేరు. ఎందుకు? వారి దేవుడు గొప్పవాడు. యేసయ్య నమ్ముకున్న మన దేవుడు శక్తిమంతుడు, సజీవమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. కనుక మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చదవ మళ్ళీ చదువు. ఇశ్రాయేలు పేరు. ఇశ్రాయేలు అనగా దేవుడు ఏర్పరచుకున్న జనులు. మరి ఇప్పుడు మనం ఎవరు? చూడండి, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. మనం ఎవరు? మరి అప్పుడు ఇశ్రాయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి యేసయ్య ఇప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? 2వ పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశం యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసయ్య ఈ పాపమనే చీకట్లో నుంచి మనం విడిపించి ఆయన గుణములు, మంచి గుణములు ఏదైతే ఉన్నాయో ఆ గుణములు కలిగిన వారిగా మనం నడిపిస్తూ ఆయన ఏర్పరచబడ్డ జనముగా మనం చేసుకున్నాడు. అప్పుడేమో ఇజ్రాయేలుని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచబడ్డవారు. ఇప్పుడు మనం ఎవరు? మనము యేసయ్య మనం యేసయ్యను ఏర్పరచుకోలే. మన ఎవరు ఏర్పరచుకున్నారు? యేసయ్యను మనం ఏర్పరచుకున్నామా? యేసయ్య మన ఏర్పరచుకున్నాడా? ఇజ్రాయేలు దేవుని ఏర్పరచుకున్నాడా లేకపోతే దేవుడు ఇజ్రాయేల్ని ఏర్పరచుకున్నాడా?
ఆదాము ఈ దేవుణ్ణి సృష్టించిండా, దేవుడు ఆదామును సృష్టించిండా? ఆయనకే కదా ఘనత, ఆయనకే కదా స్తుతులు. కనుక ఆయన లేకుండా మనము లేము. కనుక ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మన చీకట్లో నుంచి పిలిచిండు, పాపము నుంచి విడిపించిండు, ఆయన యొక్క గుణగణములు కలిగిన బిడ్డలుగా చేసిండు, ఏర్పరచబడ్డ వంశముగా మనం సిద్ధపరుచుకున్నాడు. ఇప్పుడు మనం ఏర్పరచబడ్డ వంశం. ఆనాడు ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే ఏర్పరచబడ్డ వంశమో ఈరోజు మనం ఏర్పరచబడ్డ విషయం. ఆ ప్రజలను ఆనాడు ఆ ప్రజలను నాశనం చేసేసారు, వాళ్ళ చేత కాలేదు. ఈనాడు ఈ ప్రభుత్వము, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వము, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, వీళ్ళు మనం నాశనం చేయడం కోసము వాళ్ళు చూస్తూ ఉన్నారు. మన పేరు, క్రైస్తవుల పేరు ఉండకూడదని, క్రైస్తవులు అనేవారు ఇక్కడ నివసించకూడదని, వారు ప్రభువుని గురించి చెప్పకూడదని ఎన్ని హింసలు పెడతారో, చంపేస్తారు. ఏర్పరచబడ్డ వారిని మనం ఏర్పరచబడ్డాము, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక వాళ్ళు ఆపలేరు, దేవుని బిడ్డలను ఆపలేరు. ఎంతమందిని చెప్తే అంతమందికి పదంతలుగా వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళు చావుకు భయపడరు, అయ్యో మమ్మల్ని చంపేస్తారేమని భయపడరు. మేము క్రీస్తు కోసం చనిపోయినా పర్వాలేదు. ఎందుకు? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదలు చదవండి. హెబ్రీ 3:10, 3:1 ఏమైంది? దొరకలేదా వాక్యం? కావున ఆ తరము వారి వలన, చూడండి హెబ్రీ రాసిన పత్రిక, ఏం చదువుతాను నువ్వు చెప్పు నాకు. ఆ మాట నాకు ఎందుకు, అది మాట సరే, అది ఓకే కదా, ఎందుకు ఈ మాట చదువుతుంది అనుకుంటున్నాను. చదువు 3వ అధ్యాయం మొదలొచ్చినాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో దేవుడు ఏం చేసి ఎక్కడి నుంచి పిలిచినామో మన్ని? చీకటిలో నుండి. మీరు చెప్పాలా ఎక్కడి నుంచి? చీకటిలో నుండి, అనగా పాపములో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పరిశుద్ధతలోనికి పిలిచిండు. అందుకే అంటాడు ఇక్కడ, మన్ని ఏర్పరచబడ్డు వంశంగా చేసుకున్నాడు. కనుక మనం నాశనం చేయాలని కొన్ని ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. క్రైస్తవులను హింసిస్తూ, సేవకులను జైల్లో పెడుతూ, నానా విధములుగా క్రీస్తు సువార్త ప్రకటించే వారికి వెళ్తే వారిని దూషించి అవమానపరిచి చేస్తూ ఉన్నారు. ఏర్పరచబడ్డ వారిని బాధిస్తూ ఉన్నారు. అయితే మరి ఏర్పరచబడ్డ వంశముగా, క్రీస్తు వంశముగా మనం చేయబడ్డాం. ఇక్కడ అందుకే అంటాడు, పరలోక ఆయన మన పిలిచిండు, ఆయన మన ఏర్పరచుకున్నాడు, చీకట్లో నుంచి పిలిచి. అయితే ఇక్కడ అంటాడు, ఏర్పరచబడ్డ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ప్రియమైన దేవునులారా, పరలోక సంబంధమైన పిలుపులో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళేవారి పిలుపులో పాలు పొందినాం? ఇశ్రాయేల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా జీవించిన వారు అందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు మన్ను కూడా ఆ యొక్క పరదేశంలోనికి ప్రవేశింపజేయడానికి ఆయన మనం పిలిచిండు. మనం పాపములో ఉండి నాశనం కావటం దేవునికి ఇష్టం లేదు. మన పాపము నుండి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మన పాపము నుండి చనిపోయి నరకానికి వెళ్ళట దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏం చేసిండు? ఆయన పిలిచిండు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇప్పుడు యేసయ్య పిలిచిండు. ఆయన గుణగణములు కలిగి, ఆయన యొక్క పరిశుద్ధమైన క్రియలు కలిగి మనము మరి పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఎట్లా ఉండాలి? మనము యేసయ్య పిలుపులో
ఆ పరలోక పిలుపులో మనం పాలు పొందినాం. ఒకప్పుడు నీ తల్లిదండ్రుల దేవుడు పిలిచిండు, ఇప్పుడు నిన్ను పిలిచిండు. ఒకప్పుడు మరి అనేక మంది ప్రజల్ని పిలిచిండు, ఇవాళ మన్ని పిలిచిండు. ఆయన పిలుపులో పాలు పొందినాం. మరి పాలు పొందిన మనం ఎట్లుండాలా? పరిశుద్ధులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా, యథార్థవంతులుగా ఉండాలా, భక్తిపరుగా ఉండాలా. పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్నాం. ఏమని ఒప్పుకున్నాం? ఏమ్మా, యేసయ్యతో ఏమని ఒప్పుకున్నారు? యేసయ్యా, ఈ రోగాన్ని బాగు చేస్తే నేను బతికినంత కాలము నీ బిడ్డగానే జీవిస్తా తండ్రి, నన్ను బాగు చేయని ఏడ్చి గంతులేసి పొర్లుతా ఉంది ఆ రోగం భరించలేక. ఒప్పుకున్నావా లేదా? ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆయన నిన్ను పిలిచిండు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమని ఒప్పుకున్నావు? ఒడంబడిగా చేసుకున్నావు. అయ్యా, నా రోగాన్ని నువ్వు బాగు చేస్తే, నా బాధను నువ్వు తీసేస్తే, నా కష్టం తీసేస్తే, ఇక నా జీవిత కాలం అంతా నీ బ్రతికంతగానం నీతోనే ఉంటాయా అని మనము ఒప్పుకున్న దానికి ఎవరి మీద లక్ష్యం ఉంచాలా? ప్రధాన యాజకుడు, మళ్ళీ అమ్మదు, అపోస్తలుడును యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలా? ఇప్పుడు అమ్మా, మన మనసు ఎవరి మీద ఉంచాలా? ఎవరి మీద? గట్టిగా చెప్పట్లే. యేసయ్య మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకు? ఆయన మనం పిలిచి ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏర్పాటు చేసుకున్న వాళ్ళని హిందువులుగా మార్చాలని ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. మన చంపేయాలని ప్రభుత్వాలు చూస్తాయి. హిందూ దేశం నుంచి మన ఎల్లగొట్టాలని ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ గడియను మనం గుర్తు చేసుకోవాలి. ఆ గడియలో మనం ఏం చేయాలా? యేసయ్యను విడిచిపెట్టకుండా, ఆనాడు శిష్యులు పారిపోయినట్టుగా మనం పారిపోకుండా, మరి పారిపోయిన వాడిని ఏం చేసిండు? యేసయ్య తిరిగి కరుణించండు. వాళ్ళకి అవకాశం ఉన్నది, మనకి ఈ అవకాశం లేదు. ఇప్పుడు మనం పారిపోకుండా ఏం చేయాలా? మరి ధైర్యంగా ఉండి అవసరమైతే వారు వేసే శిక్షకు మనం భరించి ప్రభు యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి. అందుకే మీ పరలోక సంబంధమైన పిలుపులో మీకు పాలు దయచేసాడు కనుక మీరు మరి దేవునితో చేసుకున్న ఒడంబడికను మర్చిపోకుండా మీరు యేసయ్య మీద లక్ష్యం ఉంచండి. లక్ష్యం ఉంచుదా? మరి ఏమ్మా, లక్ష్యం ఉంచుతారా యేసయ్య మీదని? ఎవరైనా వచ్చాయి నిన్ను కత్తితో పొడిచి చంపేస్తామంటే యేసుని విడిచిపెడతారా? రేపు ఊర్లో నుంచి మిమ్మల్ని అందరినీ నిలబడతాం, మీకు పొలాలు లేవు, చిలకలు లేవంటే ఏం చేస్తారు? ఏమీ లేదు. వెళ్ళిపోయి డేరాలు వేసుకొని కూలి పని చేసుకుంటేనే బతకవచ్చు. సిటీలో ఉంటుందా ఈ పరిస్థితి? గ్రామాల్లో ఉండవచ్చు. కనుక అంత పరిస్థితి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడు మన సింహమైన కొదుమ సింహమైన యేసయ్య ఏం చేస్తాడు? మన ఎదురొచ్చి వాళ్ళని మింగేస్తాడు. ఇట్లా ఏం చేస్తాడు? కొదవ సింహం ఏం చేస్తుంది? ఆకలి అవుతుంది అనుకో, ఏంటది? జంతువు రాగానే పోయేసి మింగేస్తుంది, ఎముకల్ని ఇరిచేస్తుంది. అట్లనే మన దేవుడు కూడా మనం ధైర్యంగా ఉంటే మన ముందు సింహంలాగా ఉండి, కొదమ సింహంలాగా ఉండి ఏం చేస్తాడు? వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇదిగో ఒకప్పుడు యేసయ్యను దూషించిన, యేసయ్య బిడ్డలను దూషించిన, కరపత్రాలు అందిస్తే బైబిల్ని కాల్చిన, కరపత్రాలు కాల్చిన, ఇదిగో యేసయ్య గొప్ప దేవుడని సాక్ష్యం ఇస్తారు. ఇట్లా దుర్మార్గుని, అప్పుడు నేను ఒక దుర్మార్గునని సాక్ష్యం ఇస్తాను. ఈరోజు యేసుప్రభువుని నమ్ముకొని సేవ చేస్తూ ఉన్నాను. కనుక ప్రేమ దేవుడారా, ఇప్పుడు ఎవరి మీద లక్ష్యం ఉంచాలా? మనము యేసయ్య మీద లక్ష్యం ఉంచి ఆయన ఘనపరచాలా. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్రమైన పాదములకు వందనాలు. మా జీవితంలో మాకు ఎన్నో సమస్యలు వస్తాయి. మీ అందు లక్ష్యం ఉంచి మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడం సహాయం చేయండి. అయ్యా, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన. మమ్మల్ని నాశనం చేయాలని నాయన ప్రభుత్వాలు ఎదురు చూస్తూ ఉన్నాయి.
నాయన మేము నాశనం అయిపోయినా పర్వాలేదు, నాయన ప్రభుత్వాలు మమ్మల్ని నశింపజేసినా పర్వాలేదు, మిమ్మల్ని విడిచి తొలగిపోకుండా, పారిపోకుండా, జారిపోకుండా మా బ్రతుకును నీలో కొనసాగించుకుంటకు నీ గొప్ప భాగ్యం ఇచ్చండి అయ్యా. మీ కరుణాకటాక్ష మాతో ఉంచి మమ్మల్ని బలపరచండి. ఇక్కడ వీళ్ళందరి కోసము నాయన, ప్రపంచంలో క్రైస్తవులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు బెదిరించినా బెదరక నీకు నమ్మకస్తులంటే సహాయించండి. నీ చిత్తమైతే ఈ గ్రామంలో నూతన ఆత్మలను రక్షించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.